హలో ఫ్రెండ్స్! ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన సమంత అయితే ఇప్పుడు సినిమాల జోరు తగ్గించిందనే చెప్పవచ్చు. తన నటనతో, అందంతో అలాగే తన మంచితనంతో ఎంతోమంది ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిందనే చెప్పవచ్చు. తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి వల్ల సినిమాలకి కొంచెం బ్రేక్ ఇచ్చిన సమంత బిజినెస్‌లో మాత్రం దూసుకుపోతుందనే చెప్పవచ్చు. రీసెంట్‌గా అయితే 'బిగ్ బాల్' గూడా కొనుగోలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే సమంత ఇటీవల ఇంటర్వ్యూలో తాను మూవీస్ చేయడానికి గూడా ఇప్పుడు రెడీగా ఉన్నానంటూ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. రీసెంట్‌గా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ అయితే పెట్టింది. నా లైఫ్ ఇలా ఉండేది కాదేమో నువ్వు లేకపోయి ఉంటే అనేసి తన ఫ్రెండ్ బర్త్‌డేకైతే విష్ చేస్తూ ఈ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. నువ్వనే వ్యక్తివి లేకపోతే నా లైఫ్ అనేది ఇలా ఉండేది కాదేమో! నా లైఫ్ నువ్వు ఉండడం వల్లనే ఇంత బెటర్‌గా ఉంది. నువ్వు నాకు కష్టంలో తోడుగా నిలిచావు. చాలా ధైర్యం చెప్పావు. చాలా మోటివేట్ చేశావు అంటూ తన ఫ్రెండ్‌నయితే పొగడ్తలతో ముంచేసిందనే చెప్పవచ్చు. విడాకుల తర్వాత సమంత అయితే పూర్తిగా మారిపోయిందనే చెప్పవచ్చు. ఎక్కువగా ఫ్రెండ్స్‌తో అయితే టైమ్ స్పెండ్ చేయడం స్టార్ట్ చేసింది. అలాగే ఎక్కువగా వెకేషన్స్‌కి తిరగడం, తన పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోవడానికి సమంత అయితే ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఒక పక్క సినిమాలు, ఒక పక్క ప్రమోషన్స్, అలాగే ఒక పక్క బిజినెస్‌లో దూసుకుపోతుందనే చెప్పవచ్చు. తన బాధను మర్చిపోవడానికే సమంత అయితే ఇలా ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుందని తన ఫ్రెండ్స్ అయితే చెప్పుకొని వచ్చారు. ఎప్పటిలాగానే సమంత మళ్ళీ మూవీస్‌లో బిజీ అవ్వాలని కోరుకుందాం. అలాగే తనకి చక్కటి లైఫ్ పార్ట్నర్ కూడా రావాలని కోరుకుందాం. సమంత మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టమో కూడా చెప్పేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 300కి దగ్గరగా ఉంది.